హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని 7th క్లాస్ 6th చాప్టర్ ద ట్రయాంగిల్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ చూద్దాం సార్. ఆల్రెడీ మనకి బిలో క్లాసెస్లో అంటే 5th 6thలో చూసుంటారు మనకి ట్రయాంగిల్స్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు ఇందులో ట్రయాంగిల్స్ అంటే ఏంటి, ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే చూద్దాం సార్. ఫస్ట్ ఇంట్రడక్షన్. ఏ ట్రయాంగిల్ ఈజ్ ఏ 3-sided క్లోజ్డ్ ప్లేన్ ఫిగర్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై 3 లైన్ సిగ్మెంట్స్. అంటే ఏంటి, ట్రయాంగిల్ అన్నది ఏంటంటే మనకి ఒక 3-sided క్లోజ్డ్ ప్లేన్ ఫిగర్ అని సార్. అంటే ఇది ఒక ప్లేన్గా ఉంటుంది. ప్లేన్ అంటే ఏంటి, నార్మల్గా లాస్ట్ ఇంట్రడక్షన్ లైన్స్ అండ్ యాంగిల్స్లో చూసుంటారు. ప్లేన్ అంటే ఏంటి, నార్మల్ ఒక సర్ఫేస్ ఫ్లాట్గా ఉంటే ఆ ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ని ఏమని పిలుస్తారు, మనకి ప్లేన్ అంటారు సార్. అయితే ఇది కూడా 3-sided క్లోజ్డ్ ప్లేన్ ఫిగరే. కాకపోతే ఎలా ఉంటుందని సార్, ఫార్మ్డ్ బై 3 లైన్ సిగ్మెంట్స్. దేంతో ఎన్ని లైన్ సిగ్మెంట్స్తో ఫామ్ అవుతుంది సార్, మనకి ఇది 3 లైన్ సిగ్మెంట్స్తో ఫామ్ అవుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎన్ని సైడ్స్ ఉంటాయని సార్, ట్రయాంగిల్కి 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి, 3 వర్టిసెస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది కదా సార్. ఇది ఒక ఏబీసీ అనేది ఒక ట్రయాంగిల్ అని తీసుకుంటే సైడ్స్ ఏముంటాయమ్మా, సైడ్స్ ఏమైనా పిలుస్తాం, ఏబీ ఒక సైడు, బీసీ అనేది ఒక సైడు, అలాగే ఏసీ అనేది ఒక సైడ్ వస్తుంది. అంటే ఏబీ, బీసీ, సి అని పిలవచ్చు. అంటే ఈ మూడు కూడా ఏమవుతాయి, మనకి సైడ్స్ అవుతాయి. అలాగే 3 యాంగిల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. 3 యాంగిల్స్ ఏంటి, యాంగిల్ ఏబిసి, యాంగిల్ ఏబిసి అంటే ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది కదా సార్, ఇక్కడ ఒక యాంగిల్, అలాగే యాంగిల్ బిఏసి ఇక్కడ ఒక యాంగిల్, అలాగే యాంగిల్ బిసిఏ. ఈ మూడు కూడా యాంగిల్స్ ఉంటాయి. ట్రయాంగిల్కి ఎన్ని యాంగిల్స్ ఉంటాయి సార్, 3 యాంగిల్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి, అలాగే 3 వర్టిసెస్ ఉంటాయి. ఏముంటాయి సార్, 3 వర్టిసెస్. ఇక్కడ ఏ అనేది ఒక వర్టిసెస్, బి అనేది ఒక వర్టిసెస్, అలాగే సి అనేది కూడా ఒక వర్టిసెస్. అంటే ఏంటి, మనకి నార్మల్గా ట్రయాంగిల్ అంటే ఒక క్లోజ్డ్ ప్లేన్ ఫిగర్. ఈ క్లోజ్డ్ ప్లేన్ ఫిగర్ కొన్ని మళ్ళీ 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి, 3 వెర్టిసెస్ ఉంటాయి సార్. అండ్ నెక్స్ట్ ట్రయాంగిల్స్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఉన్నాయి సార్ ట్రయాంగిల్స్లో. మళ్ళీ ఆ 2 టైప్స్ ఏంటంటే, ఒకటి సైడ్స్ మీద బేస్ అవుతుంది. అంటే మనం సైడ్స్ చెప్పుకున్నాం కదా సార్, 3 సైడ్స్ చెప్పుకున్నాం. ఈ 3 సైడ్స్ మీద బేస్ అయ్యి కొన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి, కొన్ని ఇంకొక ట్రయాంగిల్స్ యాంగిల్స్ మీద బేస్ అవుతాయి. ఇంకో టైప్ ఆఫ్ యాంగిల్స్ దేని మీద బేస్ అవుతాయమ్మా, యాంగిల్స్ మీద బేస్ అవుతాయి. అయితే ఫస్ట్ బేస్డ్ ఆన్ సైడ్స్ మీద బేస్ అయిన ట్రయాంగిల్స్ ఏంటంటే స్కాలిన్ ట్రయాంగిల్, ఐసోలేస్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. మనకి సైడ్స్ మీద బేస్ అయిన ట్రయాంగిల్ ఏంటమ్మా, స్కాలిన్ ట్రయాంగిల్, ఐసోలేస్ ట్రయాంగిల్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అలాగే బేస్డ్ ఆన్ యాంగిల్స్ మీద బేస్ అయిన ట్రయాంగిల్స్ ఏంటంటే ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే మనకి యాంగిల్స్ మీద కూడా బేస్ అయిన ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఆ ట్రయాంగిల్స్ ఏంటంటే మనకి ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇందులో ఫస్ట్ మనం స్కాలిన్ ట్రయాంగిల్ అంటే ఏంటో చూద్దాం సార్. స్కాలిన్ ట్రయాంగిల్ అంటే ఏంటి, బేస్డ్ ఆన్ సైడ్స్ మీద ఆధారపడుతుంది. అంటే ఏ ట్రయాంగిల్ హ్యావింగ్ ఆల్ సైడ్స్ ఆఫ్ డిఫరెంట్ లెంత్ ఈస్ కాల్ ఏ స్కాలిన్ ట్రయాంగిల్. అంటే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం సార్, ఆ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి కదా సార్. మనకి 3 సైడ్స్ కూడా ఎలా ఉంటాయి అంటే మనకి డిఫరెంట్ లెంత్ ఉంటాయి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనేది ఒక ట్రయాంగిల్ని తీసుకుంటే ఇందులో ఏబీ అనేది, బీసీ అనేది, ఏసీ అనేది సైడ్స్ ఎలా ఉంటాయి సార్, డిఫరెంట్ లెంత్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ అనుకోండి సార్, బీసీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, అండ్ ఏసీ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 సెంటీమీటర్స్ అని రాసుకోండి. ఈ మూడు చూడండి డిఫరెంట్ లెంత్ అయినా సార్. అంటే ఇలాగా ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు దానికి డిఫరెంట్ లెంత్ ఉంటే, డిఫరెంట్ లెంత్ ఆఫ్ సైడ్స్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు, మనకి స్కాలిన్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ ఐసోలేస్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఏంటమ్మా, ఐసోలేస్ ట్రయాంగిల్. ఇట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ సైడ్స్. ఏ ట్రయాంగిల్ హ్యావింగ్ 2 సైడ్స్ ఈక్వల్ ఈజ్ కాల్డ్ అన్ ఐసోలేస్ ట్రయాంగిల్. అంటే ఇందాక మనకి స్కాలిన్ ట్రయాంగిల్ అంటే ఏంటి, 3 సైడ్స్ డిఫరెంట్గా ఉంటాయి, 3 సైడ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఐసోలేస్ ట్రయాంగిల్ వస్తులోకి ఏమైనా 2 సైడ్స్ ఈక్వల్ అవుతాయి, థర్డ్ సైడ్ అనేది అన్ఈక్వల్గా ఉంటుంది. అంటే ఏంటి, ఈ 2 సైడ్స్ ఈక్వల్ అని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనే ట్రయాంగిల్ తీసుకోండి సార్. ఏబీసీ అనే ట్రయాంగిల్ తీసుకుంటే ఏబీని బీసీ ఈక్వల్ అనుకోండి సార్, ఏబీ ఏసీ ఈక్వల్ సార్. బీసీ అనేది ఎలా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. బీసీ అనేది డిఫరెంట్గా ఉంటుంది సార్. అంటే ఏంటి, ఏదన్నా ఒక ట్రయాంగిల్ ఏబీసీ తీసుకున్నప్పుడు 2 సైడ్స్ ఈక్వల్ అయ్యి 1 సైడ్ డిఫరెంట్గా ఉంటే దాన్ని ఐసోలేస్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఇన్ దిస్ ట్రయాంగిల్ యాంగిల్స్ ఆపోజిట్ టు ది కాన్కరెంట్ సైడ్స్. అంటే మనకి సైడ్ యాంగిల్స్ ఉన్నాయి కదా సార్, యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయండి సార్, కాన్కరెంట్ సైడ్స్ ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ బీసీ అని బీసీని ఏమని పిలవచ్చు, మనకి బేస్ అని పిలవచ్చు. అంటే 2 సైడ్స్ ఈక్వల్ అవుతున్నాయమ్మా, 2 సైడ్స్ ఈక్వల్ అయ్యి ఒక సైడ్ డిఫరెంట్గా ఉంటుంది అనుకోండి సార్, ఆ డిఫరెంట్గా ఉన్న సైన్ ఏమని పిలుస్తారంటే మనకి బేస్ అని పిలవచ్చు. ఏమని పిలవచ్చు అమ్మా, బేస్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్ హ్యావింగ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్.
అంటే ఒక ట్రయాంగిల్ తీసుకోండి, ఒక ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనే ట్రయాంగిల్ తీసుకున్నాం సార్. ఏబీసీ అనే ట్రయాంగిల్లో ఏబీ బీసీ ఏసీ అంటే ఏబీ ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు ఏసీ అంటే 3 సైడ్స్ లెంత్లు ఎలా ఉన్నాయని సార్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే 3 సైడ్స్ ఈక్వల్, ఏ సైడ్ కూడా డిఫరెంట్గా లేకుండా 3 సైడ్స్ ఎలా ఉన్నాయి ఈక్వల్గా ఉన్నాయి. అలాగే 3 యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయి ఇందులో ఈక్వల్గా ఉంటాయి సార్. అంటే ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు హ్యావింగ్ ఆల్ సైడ్స్ ఈక్వల్, హ్యావింగ్ ఆల్ యాంగిల్స్ ఈక్వల్, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండి అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే ఆ ట్రయాంగిల్ ఏమని పిలుస్తారు మనకి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఓకేనా సార్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ 3 సార్, ఈ 3 ఏంటి మనకి సైడ్ మీద బేస్ అవని. నెక్స్ట్ యాంగిల్స్ మీద బేస్ అండ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా సార్. ఆ యాంగిల్స్ మీద బేస్ అండ్ ట్రయాంగిల్స్లో ఫస్ట్ వన్ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎక్యూట్ అంటే మనకి ఆల్రెడీ బిలో క్లాసెస్లో అంటే 5th చాప్టర్లో చూసాం సార్ లైన్స్ అండ్ యాంగిల్స్లో. ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, యాంగిల్ విచ్ లెస్ దాన్ 90 degrees, 90 degrees కన్నా తక్కువ ఉన్న యాంగిల్స్ని అయితే మనకి ఎక్యూట్ యాంగిల్స్ అంటారు. ఇప్పుడు ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్ హూజ్ యాంగిల్స్ ఆర్ లెస్ దాన్ అంటే ఒక ట్రయాంగిల్లో యాంగిల్స్ అన్నీ కూడా ఎంతకన్నా తక్కువ ఉండాలని సార్ 90 కన్నా తక్కువ ఉండాలి. అలా 90 కన్నా తక్కువ ఉంటే ఆ ట్రయాంగిల్ ఏమని పిలుస్తారు ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం సార్, ఏబీసీ అనే ట్రయాంగిల్ తీసుకున్నాం. ఏబీసీ అనే ట్రయాంగిల్లో ప్రతి యాంగిల్ కూడా యాంగిల్ ఏ, యాంగిల్ బి, అలాగే యాంగిల్ సి కూడా 3 యాంగిల్స్ కూడా లెస్ దాన్ 90 ఉన్నాయి అనుకోండి సార్. ఎలా ఉండాలి, లెస్ దాన్ 90 ఉండాలి. అంటే ఏంటి, వాటి యొక్క యాంగిల్స్ ఎలా ఉండాలి సార్, లెస్ దాన్ 90 ఉంటే ఆ యాంగిల్ని మొత్తం ఆ ట్రయాంగిల్ ఏమని పిలుస్తారు మనకి ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఆ ట్రయాంగిల్ ఏమని పిలుస్తారు ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే అందులోని అన్ని కోణాలు కూడా అంటే అన్ని యాంగిల్స్ కూడా బిలో 90 degrees ఉండాలి. బిలో 90 degrees ఉంటే మాత్రం ఆ ట్రయాంగిల్ ఏమంటారు సార్ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఏంటమ్మా అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏం తెలుసు మనకి, అండ్ యాంగిల్ విచ్ ఈజ్ అబోవ్ 90 బిలో 180 అంటే 90కి 180కి అబోవ్ 90 సార్, బిలో 180 అంటే 90 అబోవ్ ఉన్న యాంగిల్స్ అన్నింటినీ కూడా ఏమని పిలుస్తారు అబ్ట్యూజ్ యాంగిల్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ సార్, ఏ ట్రయాంగిల్ వన్ ఆఫ్ హూజ్ యాంగిల్స్ రైస్ బిట్వీన్ 90 and 180 అంటే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి సార్. ఈ ట్రయాంగిల్లో ఖచ్చితంగా ఒక యాంగిల్ అనేది ఎలా ఉండాలని సార్ గ్రేటర్ దాన్ 90 ఉండాలి, గ్రేటర్ దాన్ 90 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనే ట్రయాంగిల్ తీసుకున్నాం సార్. ఇక్కడ యాంగిల్ ఏ అనేది ఎలా ఉందంట సార్ గ్రేటర్ దాన్ 90 ఉందండి. యాంగిల్ ఏ అనేది ఎలా ఉంది గ్రేటర్ దాన్ 90 ఉంది. అంటే ఒక యాంగిల్ ఖచ్చితంగా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాంటే ఆ యాంగిల్లో ఖచ్చితంగా ఒక యాంగిల్ ఎలా ఉండాలి సార్ గ్రేటర్ దాన్ 90 అయితే ఆ ట్రయాంగిల్ ఏమని పిలుస్తారు మనకి అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఓకేనా సార్. అండ్ నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్ వన్ ఆఫ్ హూజ్ యాంగిల్ మెజర్స్ 90 degrees ఈజ్ కాల్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే దీంట్లో ఒక యాంగిల్ ఖచ్చితంగా ఎంత అయి ఉండాలని సార్ 90 degrees అయి ఉండాలి. ఈ యాంగిల్ మాకు చాలా చోట్ల చూసుంటారు సార్. అంటే ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ ఖచ్చితంగా ఎంత ఉండాలి సార్ ఈక్వల్ టు 90 degrees ఉండాలి. ఈక్వల్ టు 90 degrees ఉంటే ఆ ట్రయాంగిల్స్ ఏమని పిలుస్తారు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ యాంగిల్ బి ఈక్వల్ ఎంత సార్ మనకి 90 degrees. అంటే 3 యాంగిల్స్ ఉన్నాయి, యాంగిల్ ఏ ఉంది, యాంగిల్ బి ఉంది, అలాగే యాంగిల్ సి ఉంది సార్. ఇందులో ఒక యాంగిల్ ఏదో ఒక యాంగిల్ ఖచ్చితంగా ఎంతకి ఈక్వల్ అయి ఉండాలి 90కి ఈక్వల్ అయి ఉండాలి. అలా 90కి ఈక్వల్ అయితే ఆ ట్రయాంగిల్స్ ఏమని పిలుస్తారు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని పిలుస్తారు సార్. అండ్ నెక్స్ట్ మీడియన్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. అంటే ద లైన్ సెగ్మెంట్ ఏడి జాయినింగ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ టు ఇట్స్ ఆపోజిట్ వర్టెక్స్ ఏ ఈజ్ కాల్డ్ ద మీడియన్ ఆఫ్ ద ట్రయాంగిల్. అంటే మీడియన్ అంటే ఏం చెప్తున్నాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఉంది సార్. ఇక్కడ మనకి ఏబీసీ అనే ట్రయాంగిల్ ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఏబిసి అనే ట్రయాంగిల్ ఉంది. ఏబీసీ అనే ట్రయాంగిల్లో ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేయాలి. ఒక లైన్ సెగ్మెంట్ ఎక్కడి నుంచి సార్ వర్టెక్స్ ఏ నుంచి ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేయండి. వర్టెక్స్ నుంచి ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసినప్పుడు అది ఎలా ఉండాలని సార్ ఆపోజిట్ సైడ్ ఉంటుంది కదా సార్, అంటే బీసీ ఉంటుంది కదా, దీని కరెక్ట్గా మిడ్ పాయింట్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ డి అనేది, అప్పుడు డి అనేది ఏమవ్వాలి సార్ డి ఈజ్ ఏ మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ అవ్వాలి. అంటే డి అనేది ఖచ్చితంగా ఏముండాలి సార్ మిడ్ పాయింట్ అవ్వాలి. దేనికి ఆపోజిట్ సైడ్కి. అంటే ఒక వర్టెక్స్ తీసుకున్నాం సార్, ఏనే వర్టెక్స్ తీసుకున్నాం. ఏనే వర్టెక్స్ నుంచి దాని ఆపోజిట్ సైడ్కి ఒక లైన్ డ్రా చేయండి. ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఆ లైన్ ఏం చేస్తున్నాను సార్ ఆపోజిట్ సైడ్స్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే ఏంటి అది మిడ్ పాయింట్ అవుతుంది సార్. అలా డివైడ్ చేసిన లైన్ ఏమని పిలుస్తారంటే మనకి మీడియన్ అని పిలుస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బి అనే వర్టెక్స్ ఉంది సార్. బి అనే వర్టెక్స్కి ఆపోజిట్ సైడ్ ఏముంది ఏసీ ఉంది.
అంటే ఇక్కడ కూడా ఒక మీడియం డ్రా చేసుకోవచ్చు. ఈ మీడియం దీన్ని ఈఎన్ నేమింగ్ ఉంది సార్. ఇప్పుడు ఈ అనేది ఏసీకి ఏమవుతుంది, మిడ్ పాయింట్ అవుతుంది. అలాగే సికి ఆపోజిట్ సైడ్ ఏముంది, ఏబీ ఉంది. సి నుంచి కూడా ఒక లైన్ డ్రా చేయొచ్చు కదా సార్. ఈ సి చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా సార్, దీన్ని ఎఫ్ అనుకోండి. ఈ ఎఫ్ అనేది కూడా ఏంటి, ఏబీకి మిడ్ పాయింట్ అవుతుంది సార్. అంటే ఏంటి, టోటల్గా ఒక వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఆ ఆపోజిట్ సైడ్ అనేది ఎన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది సార్, 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది మనం డ్రా చేసిన లైన్ అనేది. ఆ లైన్ ఏమవుతుంది సార్, మనకి మీడియన్ అని పిలుస్తారు. అయితే ట్రయాంగిల్లో ఎన్ని మీడియన్స్ ఉంటాయి సార్ మనకి, ఏ ట్రయాంగిల్ హ్యాస్ 3 మీడియన్స్. ఏ ట్రయాంగిల్ హ్యాస్ 3 మీడియన్స్ ఉంటాయి సార్ ట్రయాంగిల్లో మనకి. నెక్స్ట్ ఆల్టిట్యూడ్. ఇక్కడ ఏంటి, మనకి ఆల్టిట్యూడ్కి మీడియన్కి ఈక్వల్గా అనుకుంటారు సార్ చాలామంది. కాకపోతే ఆల్టిట్యూడ్ వేరు, మీడియన్ వేరు సార్. అంటే ఆల్టిట్యూడ్ అంటే ద పర్పెండిక్యులర్ లైన్ సిగ్మెంట్ ఫ్రమ్ ఏ వర్టెక్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ టు ఇట్స్ ఆపోజిట్. అంటే సేమ్ ఇది కూడా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అంటే ఇది కూడా ఒక ట్రయాంగిల్ తీసుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనే ట్రయాంగిల్ తీసుకున్నాం. ఏబీసీ అనే ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు దీనికి బీసీ అనే దానికి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. బీసీ అనే లైన్కి ఏం డ్రా చేయాలి సార్, ఈ బీసీ అనే లైన్కి పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. ఈ పర్పెండిక్యులర్ లైన్ మళ్ళీ ఎక్కడ టచ్ అవుతుంది, ఆపోజిట్ సైడ్ యొక్క వర్టెక్స్ని టచ్ అవ్వాలి. అంటే ఇక్కడ యాంగిల్ ఖచ్చితంగా ఎంత ఉండాలి సార్, 90 degrees అయి ఉండాలి. ఇది మిడ్ పాయింట్ అవుతుందా లేదా అనేది చూడాలి సార్. ఆపోజిట్ వర్టెక్స్ నుంచి ఒక వర్టెక్స్ నుంచి దాని ఆపోజిట్ సైడ్కి ఏమి ఉండాలి సార్, మనం డ్రా చేసిన లైన్ అనేది పర్పెండిక్యులర్ లైన్ అయి ఉండాలి. అంటే ఏంటి, కంపల్సరీగా దాని యాంగిల్ ఎంత ఉండాలి సార్, 90 degrees అయి ఉండాలి. ఈ లైన్ ఏమని పిలుస్తారంటే ఆల్టిట్యూడ్ అంటారు. మనకి ఇక్కడ మీడియం చూడండి, ఒక లైన్ డ్రా చేస్తున్నాం. ఆ లైన్ డ్రా చేసినప్పుడు ఏంటి, ఆపోజిట్ సైడ్స్ని మిడ్ పాయింట్ చేయాలంతే. కానీ ఇక్కడ ఏంటి, మిడ్ పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. కంపల్సరీగా లైన్ అనేది ఏంటి, దాని యొక్క డిగ్రీ అనేది 90 degrees ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు సార్, ఆల్టిట్యూడ్ అంటారు. మనకి ట్రయాంగిల్లో కూడా ఎన్ని ఆల్టిట్యూడ్స్ ఉంటాయంటే 3 ఆల్టిట్యూడ్స్ ఉంటాయి సార్. మీడియన్స్ 3 ఉంటాయి, అలాగే ఆల్టిట్యూడ్స్ కూడా 3 ఉంటాయి సార్. దిస్ ఈజ్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. అండ్ నెక్స్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఆఫ్ ఏ ట్రయాంగిల్. యాంగిల్ ప్రాపర్టీ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటో చూడండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనే ట్రయాంగిల్ ఉంది సార్. ఫస్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటో చూద్దాం. ఏబీసీ అనే ట్రయాంగిల్ ఉంది సార్. ఏబీసీ అనే ట్రయాంగిల్కి ఏని ఎక్స్టెండ్ చేయండి, అలాగే ఏబీని ఎక్స్టెండ్ చేయండి సార్. 2 sides ఎక్స్టెండ్ చేయండి. ఈ ఏసీని కూడా ఎక్స్టెండ్ చేయండి సార్. ఇప్పుడు బీసీని కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు కదా. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది సార్, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, అలాగే ఇక్కడ కూడా ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. అంటే అవుట్ సైడ్ ఫామ్ అయ్యాయి. ట్రయాంగిల్కి ఎప్పుడు ఉన్నాయి సార్, అవుట్ సైడ్ ఉన్నాయి. చూడండి, ఈ 3 యాంగిల్స్ కూడా ఎక్కడ ఉన్నాయి సార్, అవుట్ సైడ్ ఉన్నాయి. ఈ అవుట్ సైడ్ ఎలా యాంగిల్స్ ఫామ్ అవుతాయి, దాన్ని ఏమని పిలుస్తారంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటారు. అయితే ఈ ఎక్స్టీరియర్ యాంగిల్స్కి ఒక ప్రాపర్టీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ తీసుకున్నాం అంటే ఆ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎలా ఉంటుందంటే సార్, ఇట్ ఈస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ టూ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ టూ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. అంటే ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ సి అని ఉంది సార్. అంటే ఇక్కడ లోపల మనకి ట్రయాంగిల్ కూడా 3 యాంగిల్స్ ఉంటాయి కదా సార్. 1, 2, 3 అని తీసుకోండి. ఈ యాంగిల్స్ ఏమైనా తీసుకుంటారు, 1, 2, 3 అని తీసుకోండి. 1, 2, 3 అని తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ కావాలి నాకు. ఏ యాంగిల్ సార్, దీని ఎగ్జాంపుల్ 4 అని తీసుకోండి. ఈ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమని చెప్తున్నాడు సార్, ద సమ్ ఆఫ్ an exterior angle of a triangle is equal to ఈ యాంగిల్ దేనికి ఈక్వల్ అవుతుందని సార్, ద సమ్ ఆఫ్ టూ ఇట్స్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. అంటే దీనికి ఇది కరస్పాండింగ్ అవుతుంది, దీనికి ఇది ఏమవుతుంది సార్, కరస్పాండింగ్ అంటే అడ్జసెంట్ అవుతుంది. అంటే ఈ యాంగిల్ మనం తీసుకోకూడదు. దీని ఆపోజిట్లో ఇంకో వర్టెక్స్ 2 ఉన్నాయి కదా సార్, ఈ 1, 2 అనేవి. అంటే అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 అవుతుంది సార్. అంటే ఏంటి, ఏదైనా ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ తీసుకున్నాం అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ లోపల 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయి. ఆ 2 ఇంటీరియర్ యాంగిల్స్ని యాడ్ చేస్తే ఈ బయట ఉన్న ఎక్స్టీరియర్ యాంగిల్కి దాని వాల్యూ ఏమవుతుంది సార్, ఈక్వల్ అవుతుంది. అంటే an exterior angle of a triangle is equal to the sum of its interior opposite angles. అంటే ఏంటి, ఈ యాంగిల్ మనకు ఆపోజిట్గా ఉందా సార్, ఆపోజిట్గా లేదు. ఆపోజిట్గా ఏ యాంగిల్స్ ఉన్నాయి సార్, ఈ 2 యాంగిల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకి ఈ ఎక్స్టీరియర్ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది సార్. ఓకేనా, ఇది మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ. అంటే ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఆ ట్రయాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయి. ఆ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్, లోపల ఉన్న 2 ఇంటీరియర్ యాంగిల్స్ యాడ్ చేయాలి. అలా కూడా ఆ ఇంటీరియర్ యాంగిల్స్ ఎలా ఉండాలని సార్, మనం బయట ఉన్న ఎక్స్టీరియర్ యాంగిల్కి ఆపోజిట్ అయి ఉండాలి. ఎక్స్టీరియర్ యాంగిల్కి ఆపోజిట్ అయి ఉంటే అప్పుడు ఆ 2 యాంగిల్స్ కలిపితే ఎందుకు ఈక్వల్ అవుతుంది, బయట ఉన్న ఎక్స్టీరియర్ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఏంటి సార్,
యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఇది అందరికీ తెలిసిందే సార్. ద సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అంటే ఆ ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ ఈక్వల్గా యాడ్ చేస్తే ఎంతకి ఈక్వల్ అవుతుంది సార్? 180కి ఈక్వల్ అవుతుంది. అంటే ఏబిసి అని తీసుకున్నాం అనుకోండి సార్. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees. అంటే ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఆ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ తీసుకున్నాం సార్. 3 యాంగిల్స్ యాడ్ చేస్తే ఎంతకి ఈక్వల్ అని సార్? 180కి ఈక్వల్ సార్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే ఏంటి? దేని మీద ప్రాపర్టీస్ బేస్ అయినాయి సార్? లెన్స్ ఆఫ్ సైడ్స్ యొక్క లెంత్స్ మీద బేస్ అయి ఉంటాయి సార్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబీసీ అనేది ఒక ట్రయాంగిల్ సార్. దీని లెంత్ ఉంది, ఏబీ లెంత్ ఉంది, బీసీ లెంత్, ఈ ఏసీ లెంత్. వీటి మీద కూడా ఆధారపడి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి సార్. ఏంటంటే సమ్ ఆఫ్ 2 sides ఈజ్ ఆల్వేస్ మోర్ దెన్ థర్డ్ సైడ్. అంటే ఏబీసీ అనే ట్రయాంగిల్ ఉంది సార్. ఈ ఏబీసీ అనే ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ = 4 అనుకోండి, ఇది 5, ఇది 3 అనుకోండి సార్. ఏ రెండు యాడ్ చేసిన అంటే ఏ రెండు సైడ్స్ యాడ్ చేసినా థర్డ్ సైడ్కి ఎలా ఉంటుందని సార్? ఎక్కువగా ఉంటుందంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ ప్లస్ బీసీ చేయండి. ఏబీ ప్లస్ బీసీ చేస్తే ఏసీకి ఈక్వల్, లేకపోతే ఏసీ ప్లస్ బీసీ చేయండి, ఏబీ కన్నా గ్రేటర్గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏబీ ప్లస్ ఏసీ చేస్తే బీసీకి ఈక్వల్, ఏబీ ప్లస్ బీసీ చేసిన ఏసీకి గ్రేటర్గా ఉంటుంది. ట్రయాంగిల్లో ఏ 2 sides యాడ్ చేసినా ఆల్వేస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్, ఆల్వేస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. అంటే ఏదైనా రెండు సైడ్స్ యాడ్ చేయండి, ఆ థర్డ్ సైడ్కి ఎలా ఉంటుందని సార్? ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ 2 sides ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద థర్డ్ సైడ్. అంటే ఏంటి? ఇందాక ఏం చేసాం? సమ్ చేసాం. ఏదైనా సైడ్ తీసుకుని సమ్ చేస్తే థర్డ్ సైడ్కి ఎలా ఉంటుంది సార్? ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా 2 యాంగిల్స్ తీసుకుని డిఫరెన్స్ చేయండి. డిఫరెన్స్ అంటే ఏంటి? సబ్ట్రాక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 - 4 చేయండి. 5 - 4 ఎంత? 1 సార్. అంటే 1 అనేది థర్డ్ సైడ్ కన్నా తక్కువైనా సార్. ఇక్కడ 3 ఉంది సార్, 3 కన్నా తక్కువైనా సార్. లేకపోతే 5 - 3 చేయండి, ఇప్పుడు దీనికన్నా తక్కువే. లేకపోతే 4 - 3 చేయండి, ఇప్పుడు దీనికన్నా తక్కువే. అంటే ఏంటి? ఏదైనా 2 sides ఒక సైడ్ నుంచి ఒక సైడ్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు థర్డ్ సైడ్కి ఎలా ఉంటుంది సార్? అది తక్కువగా ఉంటుంది. అలాగే గ్రేటర్ యాంగిల్ యాజ్ గ్రేటర్ సైడ్ ఆపోజిట్ టు ఇట్. అంటే ఒక ట్రయాంగిల్ ఉంది సార్, ఇది గ్రేటర్ యాంగిల్ అనుకుందాం సార్. అంటే పెద్ద యాంగిల్ అనుకుందాం. ట్రయాంగిల్ మొత్తం ట్రయాంగిల్ ఇది పెద్ద యాంగిల్ అనుకుందాం సార్. దీని ఆపోజిట్ సైడ్ కూడా ఎలా ఉంటుందని సార్? ఇది పెద్ద సైడ్ అవుతుంది. ఒకవేళ ఇది సి అనేది స్మాల్ యాంగిల్ అనుకోండి సార్. దీని ఆపోజిట్ కూడా సైడ్ ఏమవుతుంది? స్మాల్ సైడ్ అవుతుంది. అంటే ఒక గ్రేటర్ యాంగిల్ ఉంది, గ్రేటర్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? గ్రేటర్ సైడ్ అవుతుంది. ఒక స్మాలర్ యాంగిల్ ఉంటే దానికి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? స్మాలర్ సైడ్ అవుతుంది సార్. ఓకేనా సార్? ఇది మనకి ప్రాపర్టీస్ బేస్డ్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ సార్. అండ్ నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆల్రెడీ చూసారు కదా సార్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? కంపల్సరీ యాంగిల్ అనేది ఎంత ఉండాలి సార్? 90 degrees ఉండాలి. 90 degrees ఉంటే ఆ ట్రయాంగిల్ ఏమని పిలుస్తాం మనం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద సైడ్ ఆపోజిట్ టు రైట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ ద హైపోటెనస్ అండ్ అదర్ 2 sides ఆర్ కాల్డ్ ఇట్స్ లెగ్స్. అంటే ఏంటి? రైట్ యాంగిల్ ఉంది కదా సార్ ఇక్కడ మనకి. ఇక్కడ బి అనేది ఎంత ఉంది సార్? యాంగిల్ బి = 90 degrees సార్. ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైన్ ఏమని పిలుస్తారంట? హైపోటెనస్ అంటారంట సార్. యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైన్ ఏమని పిలుస్తారు? హైపోటెనస్ అంటారు. మిగిలిన 2 లెగ్స్ అని పిలుస్తారు. మిగిలిన 2 ఏమని పిలుస్తారు సార్? లెగ్స్ అని పిలుస్తారు. అయితే మనకి బేసింగ్ ఆన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద మనకు ఒక ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుంది సార్. ఏంటది? పైథాగరస్ థియరం. ఏం థియరం సార్? అది పైథాగరస్ థియరం సార్. విచ్ ఈజ్ అప్లికబుల్ టు ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ పైథాగరస్ థియరం కూడా దేనికి అప్లికబుల్ అవుతుందని సార్? ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మాత్రం అప్లికబుల్ అవుతుంది. ఇంకే ట్రయాంగిల్స్ తీసుకున్నా మనకు అది ఒబే చేయట్లేదు. దేనికి అప్లికబుల్ అవుతుందంటే ఓన్లీ ఫర్ ఇట్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్కి మాత్రం ఇది అప్లికబుల్ అవుతుందని సార్. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది సార్. ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది, దీనికి ఆపోజిట్లో ఉన్న సైడ్ని ఏమని పిలుస్తారు? హైపోటెనస్ అంటారు. మిగిలిన 2 ఏమంటారు సార్? లెగ్స్ అంటారు. అంటే సైడ్ అని పిలవచ్చు కదా సార్. అయితే మనకి ఇక్కడ పైథాగరస్ థియరం అంటే ఏంటంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ సార్. అంటే హైపోటెనస్ ఎంత మనకి ఇక్కడ ట్రయాంగిల్లో? ఏసీ అనేది హైపోటెనస్ అవుతుంది. ఏసీని స్క్వేర్ చేయండి, మళ్ళీ దేనికి ఈక్వల్ అవుతుందని సార్? ఇంకా మిగిలిన 2 sides ఉన్నాయి కదా సార్. ఆ మిగిలిన 2 sidesని స్క్వేర్ చేసి కలిపితే ఈ హైపోటెనస్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుందని సార్. ఇది మనకి పైథాగరస్ థియరం సార్. దిస్ థియరం వాజ్ స్టేటెడ్ బై పైథాగరస్. అంటే ఈ థియరంని ఎవరు స్టేట్ చేశారు సార్? పైథాగరస్ స్టేట్ చేశారు కాబట్టి ఆయన నేమ్ మీదే పైథాగరస్ థియరం అని పిలుస్తున్నారు సార్. ఇది మనకి ట్రయాంగిల్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ యొక్క ఇంట్రడక్షన్ సార్.
దీని యొక్క నోట్స్ పీడిఎఫ్ రూపంలో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సార్, అక్కడ చూసుకోవచ్చు ఒకసారి క్లారిటీగా ప్రతి ఒక్కరు కూడా. ఇది ఈరోజు క్లాస్ సార్. నెక్స్ట్ వీడియోలో ఈ చాప్టర్ 6th చాప్టర్లోని ఎక్సైజ్ 6.1 చూద్దాం సార్. ఇవన్నీ మనకి ఈ చాప్టర్లో ఉపయోగపడే ప్రాపర్టీసే సార్. ఒకసారి అందరూ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. థ్యాంక్ యూ, 1 and all.